పట్టాభి స్మారక భవన నిర్మాణం కోసం గత 2 ఏళ్లుగా కూడా మచిలీపట్నం ప్రజలు కానీ మరి స్వచ్ఛంద సంస్థలు కానీ పార్టీ ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది అందరికీ తెలిసిన విధానమే. మరి పట్టాభి గారు ఒక త్యాగశీలి. పట్టాభి గారు నిర్మాణం చేసిన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఏర్పడి ఎన్నో వేలాది మంది కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తుంది. అంతేకాకుండా చేతి వృత్తులు కానీ వ్యాపారస్తులకు కానీ అనేక మంది అభివృద్ధి చెందడానికి వాళ్ళ బ్యాంకు పరంగా ఎంతోమందికి మరి వాళ్ళ ఉపయోగపడుతుంది ఈ బ్యాంకు. అంతేకాకుండా అనేక చేతి వృత్తులు వాళ్ళ మీకు సెల్ ఫోన్ రిపేర్ కానీ అట్లాగే మన కుట్టు మిషన్లు కానీ ఎంబ్రాయిడరీ మిషన్లు కానీ ఇవన్నీ నేర్పించి అనేక కోర్సులు నేర్పించిన మరి దాదాపు పట్టాభి గారి స్మారక భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 ఎకరాల స్థలాన్ని మరి ఇష్టం జరిగింది. కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు పేరు నాని గారు ఆయనకి మరి బాలయ్య గారి సరపడగా దీన్నంతా కూడా కుంటుపరిచి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ స్మారక భవనం వల్ల వేలాది మందికి స్వయం ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే చేతి వృత్తులు అనేక రకాలుగా నేర్పుతున్నది మాకు తెలుసు. నేను కూడా చాలా అటెండ్ అయ్యా. కాబట్టి ఈ భవన నిర్మాణంలో రాజకీయాలు పక్కన పెట్టి సేవగా భావించి పార్టీలకు అతీతంగా వెంటనే ఆ స్థలాన్ని ఇవ్వవలసిందిగా ఇక్కడున్న కార్పొరేషన్ అధికారులకు కానీ మచిలీపట్నం ఎమ్మెల్యే పేరు నాని గారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఇవ్వని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని కూడా తెలియదు. అమర్ రహే డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. అమర్ రహే డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. అమర్ రహే డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. జోహార్ డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. జోహార్ డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. అమర్ రహే డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. అమర్ రహే డాక్టర్ పవరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. ఇవాళ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. ఆయన సంఘ సంస్కర్త. ఆయన చేసినటువంటి ఆలోచన విధానం 100 ఏళ్ల వెనక ఒక బ్యాంకు పెట్టాలని ఆలోచన రావడం, అది మచిలీపట్నంలో ఆయన ఆంధ్ర బ్యాంక్ పేరు మీద మన ఆంధ్రుల సొత్తుగా ఆంధ్ర బ్యాంక్ని స్టార్ట్ చేయటం ఎంతో ముందు ఆలోచనకి, ముందు తరాల భవిష్యత్ కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం, ఆయన చేసిన త్యాగం ఇవాళ ఆ ఫలాలన్నీ కూడా మన భావి తరాల వాళ్ళు మనం కూడా అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అనేది ఇది దేశంలోనే చాలా పెద్ద బ్యాంకుల్లో ఒకటి. మొన్న ఈ బ్యాంకు మెర్జింగ్లో యూనియన్ బ్యాంకులో దీన్ని మెర్జ్ చేయడం జరిగింది. అలాంటి బ్యాంక్ స్థాపించినటువంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తి ఈ మచిలీపట్నంలో పుట్టడం కూడా మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తులు పుడితేనే ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి పేరు వస్తుంది. అలాంటి వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆయన ఇందాక మన ప్రసాద్ గారు చెప్పాడు, ఈ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేమని. ఎందుకంటే ఒక బ్యాంకులోనే పెడతంలోనే ఆయన ఆలోచన విధానం మనకు కనపడింది. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కొన్ని 100 ఏళ్ల క్రితం పెట్టారు కాబట్టి కొన్ని కోట్ల మంది వ్యాపారస్తులై ఉంటారు. రైతు రుణాలు, అనేక రకాల రుణాలు ఇచ్చి చాలా జీవితాలు బాగుపడి ఉంటాయి. ఒక చిన్న ఆలోచనతోటి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మహావృక్షమైంది. అలాంటి వ్యక్తికి మనం సంస్కరణ చేసుకోవటం, ఆయన్ని స్మరించటం ఒక బాధ్యతగా నేను భావిస్తున్నా. అందుకనే పణికుమార్ గారు ఈ ఊరు రాగానే ఫస్ట్ ఇక్కడికే రావాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడే ఈ ఊళ్ళో ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించాను. ఇక ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద 40 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. 40 కోట్లని చెప్పారు ప్రసాద్ గారు, పణికుమార్ చెప్పాడు. 40 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అలాంటి అమౌంట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మున్సిపాలిటీ కానీ ఇలాంటి అవకాశాన్ని, ఎందుకంటే వీళ్ళు వారానికి 1000 కోట్ల కోసం ప్రతి వారం రిజర్వ్ బ్యాంకు గుమ్మాలు తొక్కేటువంటి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి 40 కోట్ల రూపాయలు ఇచ్చే ఒక బ్యాంకు ముందుకు వస్తే ఆ కార్యక్రమాలను ఎందుకు ఉపయోగించుకోవటం లేదని మీ ద్వారా నేను అడుగుతున్నా.
దీని ద్వారా మనకి తెలుస్తుంది ఒకటే, వీళ్ళకి సమస్యల మీద లేదు, లోకల్ పాలిటిక్స్, ఎంతసేపటికి ఓటు పాలిటిక్స్. దీనికి కూడా ఓట్లు వస్తాయండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుంచుకుంటారు అని మీకు నేను మనవి చేసుకుంటూ, ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ మీ ద్వారా నేను ఒకటే వాళ్ళని కోరుతున్నాను, లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులను కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అయ్యా ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యున్నతమైన వ్యక్తిగా పేరున్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద ఒక భవనం నిర్మించడానికి స్థలం ఉంది, దానికి డబ్బులు ఉన్నాయి, వాటిని అలాట్ చేసి వాటికి కావలసినటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చేయకపోతే ఇంకా 67 రోజులేనండి, మీ టైం అయిపోయింది. తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమంగా ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నేను దగ్గరుండి పూర్తి చేయిస్తానని, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మన పణికుమార్, ఇతర వ్యక్తులు, రామకృష్ణ గారు, అందరూ పెద్దలు ఉన్నారు, ప్రసాద్ గారు అందరూ ఉన్నారు. వీరందరి సహకారంతో నేను అవసరం వస్తే కొల్లు రవీంద్ర గారు కానీ ఇతర వ్యక్తులతో కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కూడా మాట్లాడి మీ సమస్యను నేను పరిష్కరిస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, మీకు వాగ్దానం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై భోగరాజు పట్టాభి సీతారామయ్య.